నేను దాదాపుగా 2 సంవత్సరాలు CJRFలో చాలా ప్లేసెస్లో ఉన్నా కానీ ఇక్కడ 100% అన్సాటిస్ఫాక్షన్. ఫస్ట్ వన్, ఎవరి కోసమైతే CJRF పెడతామో కన్జ్యూమరే లేనప్పుడు అసలు మీటింగ్ యొక్క ఉద్దేశమే ఉండదు కదా. న్యూస్ పేపర్లో మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే మనకు ఆ డిస్ట్రిక్ట్ హెడ్స్లో ఎక్కడో చిన్నగా వస్తుంది. ఇక్కడ ఏఈలు అందరూ ఉన్నారు, మీ అందరికీ మీ పరిధిలో ఉన్న సర్పంచులు తెలుసుకండి. ఎంతమంది సర్పంచులకు మీరు ఈరోజు CJRF ఉంది అని ఫోన్ చేసి చెప్పడమో వాట్సాప్ చేయడమో చేశారు? సర్పంచ్ ఆర్ విలేజ్ సెక్రటరీ ఎవరైనా కావచ్చు. అంటే మన ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్కి తెలియదు. ఇంత బాధ్యతారహితంగా మనం ఉంటే ఒక్కొక్క అగ్రికల్చర్ సర్వీసుల్లో మన పరిధిలో సుమారుగా 400-500 పెండింగ్లో ఉన్నాయి. 400-500 మంది మనకి డీడీలు కట్టి మాకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు కావాలా, మాకు మోటార్ కనెక్షన్ ఇవ్వాలి, మోటార్ కనెక్షన్ ఇస్తే మేము పంట పండిస్తామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే 500 కనెక్షన్స్ దీంట్లో పెండింగ్ ఉన్నాయి. Is it not to shame to feel, sir? It's very nonsense thing, sir. రైతులంటే వ్యవసాయం అంటే లెక్కలేంతనం. వాళ్ళు ఏం చేస్తారులే, కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చులే అనుకుంటారో ఏమో తెలియదు. మరి ఒక రైతు చెప్తున్నాడండి, 5 అడుగుల ఎత్తులో పోల్ వైర్ ఉంటే 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం అవుతుందంటే లైన్మెన్ గా తెలియదు. ఒక్కొక్క చోట 2-3 ఎస్టిమేషన్స్ వేసి కంప్లీట్ చేస్తారు. దాంట్లో కూడా 60 ఎస్టిమేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 60 ఎస్టిమేషన్స్ ఫర్ లూజ్ వైర్స్. సంవత్సరానికి 400 మంది సుమారుగా రైతులు చనిపోతున్నారు. లూజ్ వైర్ల కారణంగానే చనిపోతున్నారు, వేరే కారణం లేకుండా. లూజ్ వైర్ల కారణంగానే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎకరాలు కాలిపోయినాయి. దాంట్లో 500 ఎకరాలు ఫామ్ ఆయిల్ ఉంది, ఎకరాలు జమాయిల్ ఉంది. మామిడి తోటలు కాలిపోయినాయి, కారణం లూజ్ వైర్స్. కానీ కోపంతో చెప్పట్లేదు, బాధతో చెప్తున్నా. మీరు పేపర్ తిరిగేయండి, ఒక 4 రోజులు పేపర్లు తిరిగేయండి, ఒక 4 పేపర్లు ముందు పెట్టుకొని 60 రోజులు పేపర్లు తిరగండి. ఎన్ని పంటలు కాలిపోయినాయో. ఈ ఫామ్ ఆయిల్ కానీ, జామాయిల్ కానీ, తోటలు కానీ కాలిపోయినటువంటి సంఘటనలు నేను సుమారుగా 40-50 కేసెస్ అటెంప్ట్ చేశాను. కేవలం లూజ్ వైర్సే. అది ఇంత దారుణంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఎట్లా సార్? ఎందుకంటే సుమారుగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 2 నెలల పీరియడ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం ఖాళీ ఉంటాయి. లూజ్ వైర్స్ కానీ, ఓవర్లోడ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, కొత్త కలెక్షన్స్ కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 60 రోజుల సమయం 2 నెలలు చాలా సార్లు చాలా ప్రతిలో ఈ 2 నెలలు అత్యంత ముఖ్యమైనటువంటి వాటిగా మీరు ఫాలో అప్ చేయండి అని చెప్తే ఒక్కళ్ళకు కూడా సార్ మన దగ్గర జీరో వర్క్. మనం ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక్క కొత్త రైతును కూడా తయారు చేయలేకపోతున్నాం. నేను వ్యవసాయం చేస్తా, నా కొడుకుని వ్యవసాయం చేయడానికి నేను ఇష్టపడట్లే. కొత్త రైతును తయారు చేయలేం, కానీ రైతు పండించకపోతే మనం తినలేం. కానీ మన బాధ్యత రాహిత్యం కారణంగా మనం ఆ బాధ్యతలో ఉండి, ఒక ఎంప్లాయీగా ఒక బాధ్యతలో ఉండి, మనం బాధ్యతారహితంగా కారణంగా మనం చేయాల్సిన పని చేయకపోవడం కారణంగా, సర్వీస్ కాదు, రైతుల్ని మనం వ్యవసాయం నుంచి దూరం చేస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కష్టం సార్. ఇప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఓవరాల్ ఈ CMD పరిధిలో ఇంత భారీగా డిఫరెన్స్ ఉన్నది ఎక్కడా కూడా ఉండదు సార్. నేను మిమ్మల్ని ఆనరబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, కమాండ్ కూడా ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంత దారుణమైనటువంటి రైతుల దుస్థితికి మీరే కారణభూతం అవుతారు. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా కనీసం చచ్చిపోయే పరిస్థితి సార్, మాకు ట్రాక్టర్ పోయే పరిస్థితి లేదు, కిందికుంది వైరు అన్న కూడా కనికరం లేకపోతే ఎట్లా? ఈ పరిస్థితుల్లో కూడా మనం చెల్లించకుండా ఇట్లానే ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. ధన్యవాదాలు.